ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా సరే కట్టప్ప అంటే గుర్తుకొచ్చే క్యారెక్టర్ సత్యరాజ్. బాహుబలితో పాటుగా సత్యరాజ్ను కూడా గుర్తుపడతారు. ఆయన దాదాపుగా తమిళంలో 200 పైగా చిత్రాల్లో నటించాడు. మన తెలుగులో ఒక ప్రధాన పాత్రలో ఒక సినిమా తీశారు, అదే బార్బరిక్. ప్రొడ్యూసర్ కూడా కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సినిమా నిర్మించాడు. దాదాపుగా 180 థియేటర్లలో రిలీజ్ చేశారు. 1.5 కోటి పైగా ఖర్చు పెట్టి ప్రచార కార్యక్రమాలు కూడా చేశారు. చివరికి మొదటి రోజున కలెక్షన్ చూసుకుంటే 2000 మంది కూడా దొరకలేదు. పర్ థియేటర్కి 10 మంది కూడా లేదని బాధపడుతున్నారు. దాంతో మనస్తాపం చెందిన డైరెక్టరు తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. ఎందుకు? రిలీజ్ ఫంక్షన్లో రకరకాల ఛాలెంజ్లు చేయటం ఒక కారణమైతే, ప్రధానమైన కారణం ఏంటంటే టిక్కెట్ల రేట్లు పెరగటం, దానికన్నా మించి థియేటర్లో స్నాక్స్ ఉండటం, థియేటర్కి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కలుపుకుంటే చాలా ఎక్కువ ఖర్చు, 1000 రూపాయల పైన అవుతుంది మనిషికి. ఇలాంటి సందర్భంలో ప్రేక్షకులు సినిమా థియేటర్కి రావటం మానేశారు. సినిమా థియేటర్కి ప్రేక్షకులను రప్పించడానికి ప్రభుత్వ పరంగా, సినిమా ఇండస్ట్రీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకుండా ఇలా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చెప్పులతో కొట్టుకుంటే థియేటర్లోకి ప్రేక్షకులు వస్తారా? ప్రేక్షకులను మెప్పించాలంటే మంచి కంటెంట్ కావాలి. ఏ తరగతి ప్రేక్షకుడైనా సరే కనీసం ఒక 100 రూపాయలతో సింపుల్గా సినిమా చూడగలిగే అవకాశం అతనికి దొరకాలి. అలా కాకుండా సినిమాని కాస్ట్లీ వ్యాపారం చేసేసి ఎవరిని తిట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయంటే టిక్కెట్ల రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలు వేయమని అడిగేటువంటి ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని చిన్న సినిమా బతికించడానికి చర్యలు తీసుకోమని ఎందుకు అడగరు? ఇలాంటి విషయాలను డిస్కస్ చేస్తూ ఒక ఎపిసోడ్ని తెలుగు యంగ్ డైరెక్టర్స్లో చేశాను. మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకున్నట్టయితే ఆ ఎపిసోడ్ చూడండి, మీ అభిప్రాయాలు తెలియచేయండి. తప్పకుండా ఈ షార్ట్ని 10 మందికి షేర్ చేయండి.